యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందించిన కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు గూడెల్లి దాసు గారు, విజయలక్ష్మి గారు, జయదీప్, జయతేజ మరియు విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయ బృందం సహకారమిస్తున్నారు. కామవరపుకోట కృపా ప్రార్థనా మందిరం దైవ సేవకులు రెవరెండ్ కమ్మరామారావు గారికి, సుహాసిని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గూడెల్లి దాసు గారు, విజయలక్ష్మి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం 10th ఎగ్జామ్స్ రాస్తున్న వారు బిడ్డలు మంచి ఉత్తీర్ణతలోకి రావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ను ప్రభు ఇచ్చేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎపిసోడ్ ఈ దినమే రిసీవ్ చేసుకోగలిగా మీ ప్రార్థన కొరకు ప్రత్యేక మీ కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ దినం ఆదివారం ప్రభు పునరుద్ధాన దినంగా మీ నామమును ఆరాధించాం. ప్రభు రాత్రికాలం ప్రత్యేకంగా మా ప్రేక్షకులు మేము కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం. వాక్యమునకు సహకారం ఇచ్చిన గూడెల్లి దాసు గారు, విజయలక్ష్మి గారు, ఆయన వారి బిడ్డలు జయదీప్, జయతేజ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించండి. విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులను ఆశీర్వదించండి, ఉపాధ్యాయులను దీవించండి. ప్రభు ఎగ్జామ్స్కి అపీల్ అవుతున్న వారికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ తరపు మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్న మాటలు. శాస్త్రులు, పరిసయ్యులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారని ఆయన సెలవిచ్చారు. దేవుని సంకల్పం మారు మనసు పొంది రక్షణార్థమైనటువంటి బాప్తిస్మములో పాలుభాగస్తులు అవటం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షించబడటం దేవుని సంకల్పం. అట్టి గొప్ప సంకల్పంను అంగీకరించడానికి శాస్త్రులకు, పరిచయులకు ఇష్టం కలుగలేదు, వారు ఇష్టపడలేదు. వారి నిమిత్తమై దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. ఇది ప్రభువు వారికి తెలియచేసి, ఇట్లాంటి వారిని, దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వారిని నేను ఏమని పోలుస్తాను, దేనితో పోలుస్తాను, వీళ్ళు దేన్ని పోలి ఉన్నారు, ఇది ఆలోచించాలి అని చెబుతూ, సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లనగురోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లకాయలను పోలి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లకాయలు అంటే ఎవరిని గురించి మనం ఈ పదాన్ని వాడతాం? పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. కిడ్స్, చిల్డ్రన్ కంటే కిడ్స్, పిల్లకాయలు.
చిన్ని బిడ్డలు అన్నమాట. అంటే వారు ఎదుట కనబడుతున్నవి జరుగుతున్నవి చూచి కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కిడ్స్ అంటాం, పిల్లకాయలు అన్నాడు తెలుగు ట్రాన్స్లేషన్. దేవుని సంకల్పం తమ కనుల ఎదుట నెరవేర్చబడుతున్నప్పటికీ కూడా దానిని గ్రహించలేకపోతున్నటువంటి వారుగా వీరున్నారేమిటి? ఈ రాత్రికాలం వాక్యం వింటున్న వారిలో ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. దేవుని సంకల్పం నిరాకరిస్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. వాదులాడుకునే వారుగానే ఉండిపోయారు. ప్రవక్త తన గ్రంథంలో ఈ వచనాలు తెలియజేశాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము తాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడైతే తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు వీడు తిండిపోతనియు మద్యపాననియు సుంకరులకు పాపులకు స్నేహితుడని అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందును అనెను. శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి యోహానును గురించి వాళ్ళు ఉపయోగించిన స్టేట్మెంట్స్ ఏమిటంటే, ఒకడు దెయ్యం పట్టిన వాడు, ఇంకొకడు తిండిపోతు. యేసు వారితో కలిసి తింటున్నాడు, త్రాగుతున్నాడు, ద్రాక్షారసం తాగుతున్నాడు. అందువలన యేసు తిండిపోతయ్యాడు వారి దృష్టిలో. వారు యేసును తిండిపోతుగా వర్ణిస్తున్నారు, కానీ ఆయన దేవుని యొక్క లేఖనాలు అర్థం చేసుకునేటట్లుగా ఆయన వారి మధ్యన తన చర్యలను సాగించారు. జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి, దాని పిల్లలను అందరిని బట్టి అది తీర్పు పొందుతుంది అన్నాడు. 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా, శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా ఆనాడు చాలా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేసేటువంటి వారు ఈ కోవకు చెందినవారు, శాస్త్రులు పరిసయ్యులు. పరిసయ్యులలో ఒకడు యేసును తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. యేసయ్యకు పరిసయ్యుడని, శాస్త్రని, సాధారణుడని లేక సమరయుడని ఏమి భేదాలు లేవు. అందరినీ ఆయన సమానంగానే చూశాడు కూడా. అటువంటి సందర్భంలో ప్రభువును ఒక పరిసయ్యుడు భోజనాన్ని పిలిచాడు, యేసయ్య వెళ్ళాడు. పరిసయ్యుడు అంటే అధిక నీతిమంతుడిగా భావించేటువంటి తెగకు సంబంధించిన యూదుడు. వాళ్ళు లీడర్షిప్లో ఉన్నటువంటి వారుగా కూడా చెప్పబడుతుంది. కనుక ఈ పరిసయ్యుడు యేసును తన ఇంట భోజనానికి పిలిచాడు. యేసు భోజనానికి వెళ్ళారు. దీన్ని బట్టి మనం యేసు పరిసయ్యుల మాటను సైతం కొన్ని సందర్భాల్లో ఆయన గౌరవించి వారితో సహకరించినట్లుగా కూడా కనిపిస్తుంది. ఆ పిలిచిన పరిసయ్యుడు ఎలాంటి వాడో దానిని బట్టి యేసు తన యొక్క ఇన్విటేషన్, తనకివ్వబడిన ఇన్విటేషన్ను రిజెక్ట్ చేయలేదు. తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆ ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్ట్ చేస్తున్నామా యాక్సెప్ట్ చేస్తున్నామా అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉండాలో తెలుసా? మన క్యారెక్టర్ని బట్టి ఆధారపడి ఉండాలి తప్ప అవతల వ్యక్తిని బట్టి కాదు. కానీ ఇప్పుడు లోకపు పద్ధతి ఎలా ఉందంటే, అవతల వ్యక్తిని బట్టి మనం మార్చుకోవాలని ట్రై చేస్తుంటాం. మనం వాక్యం ప్రకారం మన విలువలను సరిచేసుకుని పెట్టుకుంటే ఎదుటి వ్యక్తుల యొక్క ఏ విధమైన ఒత్తిడి కానీ, ఏ విధమైనటువంటి మాటలు కానీ మనపై ఎట్టి ప్రభావాన్ని చూపాం. యేసును ఒక పరిసయ్యుడు భోజనాన్ని పిలిస్తే వెళ్ళటానికి యేసు అభ్యంతరం పడలేదు, వెళ్ళాడు. సుంకర్లు పిలిచినప్పుడు వెళ్ళాడు, సమరయులు పిలిచినప్పుడు వెళ్ళాడు. జక్కయ్య సుంకరే కదా, ట్యాక్స్ కలెక్టర్.
జక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాడు. పరిచయుడని ఈ వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కుష్ఠరోగం మానిపోయిన సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. మంచి ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ బేతనీయ ఫ్యామిలీ, ఆ ఇంటికి కూడా భోజనానికి వెళ్ళాడు. యేసు ఏమాత్రం వ్యత్యాసం లేకుండా తన ప్రేమను తాను చాటుతూనే వెళ్ళాడు. అయితే ఆ ఇంటి దగ్గర సందర్భం, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఈ స్త్రీ పేరు రాయలేదు, పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్నాడంటే ఆమె అక్రమమైనటువంటి సంబంధాలతో కలిగిన జీవితం జీవిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు పరిచయం అంటే భోజనానికి కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదములకు పూసెను. పాపాత్మురాలైన స్త్రీ చేసిన పనులు మీరు చూస్తున్నారా? మొదటిదిగా ఆమె యేసు భోజనమునకు ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకున్నది, సమాచారము తెలుసుకున్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది. యేసును గురించిన సమాచారం మీరు ఎటువంటి సమాచారం ఎక్వైర్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువును గురించిన అవగాహన, ఆయన వ్యక్తిత్వం, ఆయన దైవత్వం, ఆయన సంపూర్ణత, ఇవి మొట్టమొదట మన వ్యక్తిగత జీవితాల్లో అవగాహన కావాలి. లేకపోతే మనం ఆయన వెంబడించడం సాధ్యం కాదు. యేసు ఎవరో అర్థం చేసుకోకుండా, యేసు ఎవరో తెలుసుకోకుండా ఆయన వెంబడిస్తున్నామని చెప్తే గుడ్డిగా ఉంటుంది. ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఈమె పాపాత్మురాలైనప్పటికీ కూడా పరిశుద్ధుడైన యేసును గుర్చినటువంటి వివరాలు సేకరించుకోగలిగింది ఈమె. మానవులు అందరం పాపులమే. ఒకవేళ ఒకడు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోయినంత మాత్రాన మానవుడు పాపి కాకుండా పోడు. ప్రతి మానవుడు ప్రాచీన పాపపు స్వభావంతోనే ఈ లోకములో తల్లి గర్భం నుండి జన్మిస్తున్నాడు. కనుక ప్రతి మానవుడు యేసును గురించిన సమాచారాన్ని తన జీవితంలో ఆహ్వానించుకోవటంలో ప్రధానమైన భాగం తీసుకోవాలి. ఆమె తెలుసుకుని ఒక బుడ్డితో అత్తరు తీసుకుని వచ్చింది. ఇది ఆమె చేసిన మొట్టమొదటి కార్యం. ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఆమె ఏం చేయాలనుకుందో దాని కొరకైనటువంటి వనరులను ఆమె సమకూర్చుకొని తనతో పాటు తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదాల దగ్గర నిలవబడింది. ఆయన ఎదుటికి రాలేదు, ఆయన ముఖం వైపు రాలేదు, ఆమె పాదాల వైపు వెళ్ళింది. యూదులు భోజనానికి కూర్చుని భోజన పద్ధతి గతంలో కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాం ఈ కాలంలో. ఇంకా కొంచెం కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయంగా నేల మీద కూర్చొని బాస బట్టలు వేసుకొని భోజనం చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. మనమైతే ఆ బాస బట్ట అనే ఆ భంగిమలో కూర్చొని భోజనానికి మనం ఉపక్రమిస్తాం. యూదులు భోజనం చేసేటప్పుడు మనం ఒక ప్రక్కకు కూర్చొని మోకరించినట్లుగా భోజనానికి కూర్చుంటారు వారు. యేసు ఆ విధంగానే మోకాళ్ళ మీద ప్రక్కకు కూర్చొని కాళ్ళు వెనక్కి ఉండేటట్టుగా ఆయన కూర్చొని భోజనానికి సిద్ధపడుతున్నాడు. ఆ సందర్భంగా ఆమె పాదముల తట్టు నిలిచింది. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున మనం ముఖం తట్టుగా నిలవటానికి ఆశపడతాం, అభిముఖంగా నిలవటానికి ఆశపడతాం. కానీ ఈమె పాపాత్మురాలైన ఈ స్త్రీ, ఆమె తన యొక్క స్వభావం తాను ఎరిగింది కనుక తన స్థితి ప్రభువుకు ముఖం చూపించలేని స్థితి. ప్రభువును ఆరాధన చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ ప్రభువునకు ముఖం చూపించడానికి తనకు యోగ్యత లేదనే భావంతో ఆమె వెనకాల వెళ్ళి నిలవబడింది. యేసు కూర్చున్న పంక్తి, దాని ఆపోజిట్గా మరొక పంక్తి. యేసును భోజనానికి పిలిచిన సమరయుడు ఇదంతా చూస్తున్నాడు. చూడండి, యాజక వంశములో ధర్మములో ఉన్నటువంటి వారితో యవన కాలంలో ఉన్నటువంటి అది చెడు సాక్ష్యం కలిగినటువంటి ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే ఆనాడు ఆ పరిచయుడే కాదు, ఈనాడు కూడా క్రైస్తవ లోకం గగ్గోలు పెడుతుంది.
వాస్తవం కూడా అది. కనుక ఇట్లాంటి ఇన్సిడెంట్స్కు, అకేషన్స్కు దేవుని సేవకులు అవకాశం ఇవ్వరు. ఈ దినాల్లో కూడా ఇవ్వరు, చాలా ఖచ్చితంగా ఇవ్వరండి, ఇంక అందులో సందేహం లేదు. అట్లాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ మోడర్న్ డేస్లోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఏన్షియంట్ డేస్లో ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు యొక్క వెనకాల పాదాల దగ్గర నిలబడిందంటే వెంటనే మర్మరింగ్ స్టార్ట్ అయిపోతుంది, గొనుగుడు సనుగుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీరు వాక్యంలో, ఆయన వెనుక తట్టు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపెను. దేవుని నామానికి స్తోత్రం. ఒక స్త్రీ తన యొక్క కన్నీరు ఇక్కడ విడుచుటలో ఆమె యొక్క పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. వెనుక నుంచున్న ఆమె కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు యేసు పాదాల మీద పడతాను. ప్రకటన గ్రంథంలో కన్నీటి ప్రార్థనలు ప్రభు సువర్ణ దీపం ఆ యొక్క పాత్రలో పట్టాడంటాడు. వాస్తవం. ఆమె కన్నీరు ఆయన పాదాలను తడుపుతోంది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆ అత్తరు ఆ పాదాలకు పూసింది. ఆమె విధేయత, ఆమె పశ్చాత్తాపం, ఆమె ప్రభువును ప్రేమిస్తున్న దైవిక ప్రేమ, ఆమె ప్రభు పాదాలను తాకి అత్తరు పూసి ఆరాధన చేస్తున్న ఒక భక్తురాల్లా కనిపిస్తోంది. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాల యవన ప్రాయములు ఉన్నాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా యవన కాలంలో ఉన్నటువంటి ఆమె. కానీ ఇక్కడ ఆమె యొక్క క్రియ మీరు గమనించినట్లయితే ఆమె పశ్చాత్తాపడుతోంది. తన బ్రతుకు ఆమెకు జ్ఞాపకం వచ్చి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుని వెనక ఆమె నిలబడింది. ఆమె ప్రభు పాదాలను ఆమె ముద్దాడుతోంది. తన కురుల చేత, తల వెంట్రుకల చేత పాదాలు తుడుస్తోంది, అత్తరు పూస్తోంది. చూడండి, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. ఆమె హృదయం బ్రద్దలైంది. ఆమె పాపం క్షమించబడింది. ఆమె ఆ విశ్వాసంతో ప్రభువును ఆరాధన చేస్తోంది. ఆ భోజనాన్ని పిలిచిన పరిసయుడు అది చూచి అంతరంగములో అతడు అభ్యంతరపడ్డాడు. ఈనాడు సమాజం ఎట్లా అభ్యంతరపడతారో ఆ రోజున కూడా అది సాధారణమే. అభ్యంతరపడ్డాడు. ఎట్లా అభ్యంతరపడ్డాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. పరిసయ్యులు వాస్తవంగా వాళ్ళు చాలా శుద్ధిగా ఆచారాల్లో జీవిస్తుండేవాళ్ళు. తమను తాము నీతిమంతులని బహుగా నమ్మేటువంటి వాళ్ళు. అటువంటి ఆ పరిసయ్యుడు ఎదుట ఒక పాపాత్మురాలు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుని అతనితో తుడుస్తూ, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంటే అతను అంతరంగంలో వెంటనే అనుకున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఈవిడెవరో తెలియాలి ఆయనకి. యేసును ఏమని పిలిచాడంటారు భోజనానికి? మరి యేసు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, బోధన చేస్తున్నాడు. ఇవన్నీ కన్విన్స్ అయ్యి భోజనాన్ని పిలిచాడా? యేసును నమ్మి పిలిచాడా? యేసును ఎరిగి పిలిచాడా? యేసును ఎరుగక పిలిచాడా? యేసును ఒక ప్రవక్తగా మాత్రమే భావించి పిలిచాడు కదూ. కానీ ఆ ప్రభువు వెనకాల నుంచున్నటువంటి ఆమె ఒక ప్రవక్తగా మాత్రమే భావించలేదు. తన ప్రభువుగా ఆయనను ఆమె భావించింది. దేవుని కుమారునిగా ఆయనను గుర్తించింది. ఆయన తన పాపములు తీసివేయగలిగినటువంటి ప్రేమామయునిగా ఆమె గుర్తెరిగింది. ఈ రాత్రికాలం నిన్ను గుర్చి, ప్రభువును గుర్చి ప్రజలేమనుకుంటున్నారు అది ముఖ్యం కాదు, కానీ నీవు నీ ప్రభువును గుర్చి ఏమనుకుంటున్నావు అది ముఖ్యము. నీ ప్రభువు ఎవరనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఆయన నీకేం చేయగలడు అనుకుంటున్నావు? నీకేం చేశాడని నువ్వు ఆరాధన చేస్తున్నావు ఆయనకు? నిన్ను నీవు వ్యక్తిగతంగా
పరిశీలించుకో. ఆ సమరయుడు ఆమెను గురించి అభ్యంతరం పడుతుంటే యేసు తన అంతరంగంలో సమరయుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు గనుక, ఆ పరిసయ్యుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు గనుక ఆ పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో చెప్పగా అతడు, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీరుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, ఎవడు ఎక్కువగా క్షమించబడెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితేవని అతన్ని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అనెను. ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడినవేని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఈ 7వ అధ్యాయం చివరి వచ్చిన వరకు చదివాను నేను. ఆ స్త్రీ ఎటువంటిది అనేది ప్రభు అభ్యంతరపడిన ఆ యొక్క పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. ఆ పరిసయ్యుని పేరు సీమోను. సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ నీ ఇంట ప్రవేశించినది మొదలు ఆమె నా పాదాలను తన కన్నీళ్లతో తుడుస్తోంది. నీళ్లు కన్నీళ్లు కంపారిజన్ ఎక్కడండి? నీళ్లకు ప్రతిగా కన్నీరు కౌంట్ చేయగలుగుతామా? నీళ్లు ఎవరైనా ఇవ్వగలుగుతారు. కన్నీళ్ళు ఇవ్వాలంటే ఎంత లోతైన పశ్చాత్తాపం కలగాలి. నీవు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆమె కన్నీళ్లతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె నా పాదాలను ముద్దు పెట్టుకుంది. గెస్ట్ని ముద్దు పెట్టుకోనటం ఆచారం. చూడండి, ఇప్పటికీ అది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉంది. అతిథిగా వచ్చిన వారిలో స్త్రీలను ముద్దు పెట్టుకోవటం, పురుషులను కరచాలనం ద్వారా ఆలింగనం చేసుకునడం ద్వారా ఆహ్వానించడం పరిపాటి. చాలా కాలానికి కలుసుకున్న మిత్రులు పురుషులు కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వారిని ఇన్వైట్ చేసుకుంటారు. స్త్రీలైతే ఆలింగనం చేసుకొని స్త్రీలను ముద్దు పెట్టుకొని ఆహ్వానించుకోవటం పరిపాటి. ఈనాడు మనకు కూడా ఈ కల్చర్ ఉంది, ఇట్లాంటి కల్చర్. ఆనాడు ప్రభు సీమోను అడుగుతున్నాడు, సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె నా పాదాలను ముద్దు పెట్టుకుంది. అంతేకాదు ఆమె నా పాదాలకు అత్తరు పూసింది. నువ్వు నూనె అయినా రాయలేదు, నువ్వు నూనె కూడా ఇవ్వలేదు, కానీ ఆమె అత్తరిచ్చింది. చూస్తున్నారా? ప్రభువు కంపేర్ చేస్తున్నాడు. నీతిమంతుడవని అనుకుంటున్న నీవు చేయనటువంటివి పాపాత్మురాలను నువ్వు భావిస్తున్నామే చేసింది అని ఒక కథ చెప్పారు అక్కడ. ఆ కథ సారాంశం, ఎక్కువ అప్పున్నవాడు క్షమించబడితే ఎక్కువగా ప్రేమిస్తాడు, కనుక తక్కువ అప్పు కలిగిన వాడు క్షమించబడితే అతను తక్కువగా ప్రేమిస్తాడు. ఈమె ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి ఆమె యొక్క పశ్చాత్తాపం అంత లోతుగుంది, ఆమె ప్రేమ కూడా అంత ఉబికి వచ్చింది, కనుక ఆమెను బట్టి నువ్వు అభ్యంతరపడాల్సిందేమీ లేదు అనేది ప్రభు చాలా కరాఖండిగా తేల్చి చెప్పాడు. ప్రభు ఆ పాపాలు క్షమించాడు. వెంటనే అక్కడ సనుగుడు వచ్చింది. ఏమిటంటే, ఏంటి ఈయనెవడు పాపాలు క్షమించడానికి? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అని గొణుక్కున్నారు. మరి పాపాలు క్షమించాడంటే ఆయన దేవుడనే కదా. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయనే వాక్యము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు.
ఆయన క్షమించడానికి అర్హుడని వాక్యంలో రాసింది. కనుక ఆయన పాపాన్ని క్షమించాడు. ఆయన శిలువలో మానవ పాపానికి పరిహారం అనుభవిస్తాడు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల గనుక ఆయన క్షమించడానికి అర్హుడైనటువంటి వాడు. అందుకే ఆయన పాపాన్ని క్షమించగలిగాడు. ఈ రాత్రికాలం ఈ వచనం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. సమాధానము కలిగిన దానవై వెళ్ళమన్న మాట వీలైతే నేను రేపటి దినం టచ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు కామవరపుకోట వాస్తవ్యులు విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి గూడెల్లి దాసు గారు, విజయలక్ష్మి గారు, జయతేజ, జయదీప్ మరియు ఉపాధ్యాయ బృందం, వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానంలోను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను ఈ మాసం మీరు లేవనెత్తండి. అనుదినం మన్నాను అనుగ్రహిస్తున్నట్లుగా మీరు కార్యక్రమానికి సహకారం ఇస్తున్నారు. మీరెంతైనా నమ్మదగిన వారు. మేము అనేక పర్యాయాలు అపనమ్మకస్తులుగా ఉన్నాం. అయినప్పటికీ మీ కృప చూపిస్తున్నందున మీకు కృతజ్ఞతలు మెండుగా సమర్పిస్తున్నాం. ఈ రాత్రికాలం గూడెల్లి దాసు గారు, విజయలక్ష్మి గారు, జయదీప్, జయతేజలను మీరు దీవించండి. ఈ స్కూల్ను మీరు బ్లెస్ చేయండి ప్రభు. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించమని మా రక్షకుడని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.